హాయ్ అండి, వెల్కమ్ టు అక్షరారుష్క ఛానల్. ఇవాళ వీడియోలో బనానా మిల్క్ షేక్ని షాప్స్లో బండ్ల మీద చేసే విధంగా టేస్టీగా అండ్ హెల్దీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకొని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడైతే జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు బయట పెట్టేయాలి. ఇప్పుడు 3 మీడియం సైజులో ఉండే అట్టి పండ్లను తీసుకొని ఈ విధంగా పీల్ తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఇంకొక 2-3 బనానాస్ని తీసుకుంటే సరిపోతుంది. పీల్ తీసుకున్న అట్టి పండ్లని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న అట్టిపండు ముక్కల్ని యాడ్ చేయాలి. ఇందులోకి 5-6 పలుకులు కాజుని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ హనీని యాడ్ చేయాలి. మీకు షుగర్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేసి మొత్తం హనీనే తీసుకోవచ్చు, మీ ఆప్షనల్. 1/4 టీ స్పూను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ని ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మిగిలిన మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా పైనుంచి ఐస్ క్యూబ్స్ హార్లిక్స్ పౌడర్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం చిన్న ముక్కలుగా చేసుకొని పైన స్ప్రింకిల్ చేసుకోండి. అంతేనండి, 2 మినిట్స్లో బనానా మిల్క్ షేక్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.